మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంటికి రాగానే మా మొబైల్ ఫోన్స్ మేము క్లోజ్ చేసేస్తాం. మా పిల్లవాళ్లతో మేము సమయం గడుపుతాం. మా పిల్లలు రాత్రి పడుకోబోయే ముందు వాళ్ళకు మంచి కథ చదివి వినిపించి ఆ పిల్లలు ఆనందంగా పడుకోబెట్టుతాం. అది మన బాధ్యత. ఇవి కనుక మీరు చేయగలిగితే స్కూల్ గురించి మీరు ఆలోచించడం మానేశారు. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తి ఆయన చేయాల్సిన పని ఆయన సక్రమంగా చేస్తారు. మనం చేయాల్సిన పని కూడా మనం సక్రమంగా చేయగలిగితే మీరిద్దరూ కలిస్తే ఆ చిన్నారులు కూడా కలిస్తే ఏ విధంగా ప్రయాగరాజులో 3 నదుల సంగమం ఉంటుందో ఆ విధమైన సంగమం ప్రతి ఊరిలో కూడా మనం చూడొచ్చని మీ అందరికీ ప్రతిపాదిస్తూ, ముఖ్యంగా పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి పిల్లలకు 3 లక్ష్యాలు మాకు అబ్దుల్ కలాం గారు చెప్పిన 3 లక్ష్యాలు చెప్పి నేను ముగిస్తాను. పిల్లలకు ఏ లక్ష్యాలు ఉండాలి జీవితంలో ఉంటే ఆయన 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1 లక్ష్యం, మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాషమ్మ మన ఇంటి పేరు నిలబెట్టావురా అని మీ అమ్మా నాన్నలు మీతో ఒకరోజు మాట్లాడగలగాలి. అది మీ జీవితంలో మొదటి లక్ష్యం కావాలి. ఈరోజు చూడండి, పారసారథి గారు అమ్మగారు వీళ్ళ పిల్లల్ని చూసి ఎంత ఆనందపడుతున్నారు. ఆ విధమైన ఆనందం మీ పిల్లలు మీకు ఇవ్వాలి అని మీరందరూ ఆలోచించుకోవాలి పిల్లలు. కాబట్టి అమ్మ నాన్నలు ఏమనాలి? శభాష్, మన ఇంటి పేరు నిలబెట్టావరా అని మీ అమ్మ నాన్నలు మీతో మాట్లాడగలరు. 2వ లక్ష్యం పిల్లలకి, నేను ఒకానొక రోజున నేను చదువుకున్న మండపేట పబ్లిక్ స్కూల్కి చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ కుర్చీలో నేను కూర్చుంటాను అని మీరందరూ మాట్లాడాలి. పిల్లలు మీరు యూ హ్యావ్ టు కమ్ యాజ్ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మ్యాటర్. నేను చదువుకున్న స్కూల్కి, నేను చదువుకున్న కాలేజీకి నేను ముఖ్య అతిథిగా రావడం అంటే ఎంత ఆనందం ఉంటుందో చూడండి. నేను ఇక్కడ చదవలేదు కానీ నాకే ఇంత ఆనందం ఉంటే నేను ఈ స్కూల్లో చదివి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చింటే ఇంకెంత ఆనందంగా ఉండేది ఆలోచించండి. కాబట్టి మీ ప్రతి ఒక్కరూ కూడా ఈ స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి. 3వ ముఖ్యమైన గోల్ మీ లక్ష్యంలో, నా సంతకాన్ని ఆటోగ్రాఫ్గా మార్చుకుంటాను అని మీరందరూ కూడా ఆలోచించాలి. యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇంటూ ఆటోగ్రాఫ్. ఈ 3 లక్ష్యాలు మీరు సాధించండి. అమ్మా నాన్నలు గర్వపడేలాగా మనం పెరగడం, మనం చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా రావడం, మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకుంటే ఈ 3 లక్ష్యాలను ప్రతి విద్యార్థి గనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే, సాధించగలిగితే నెంబర్ 1 ర్యాంక్ ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరికి వస్తుంది? చదువు చెప్పినటువంటి గురువుల్ని జీవితాలతో మర్చిపోకుండా వాళ్ళకి లోపడి ఉంటూ మరి చక్కగా విద్యాభ్యాసాలు పూర్తి చేసుకోవాలని చెప్పి విద్యార్థిని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ మధ్య నేను చూస్తూ ఉన్నాను, మా ఇద్దరు అమ్మాయిని స్టూడెంట్స్ మా మనవా లేకపోతే మా అమ్మాయిలు కనుకోబోతుంది, ముందు వేడే చదివేస్తున్నారు ఎక్కువ. మరి అలా కాకుండా దాన్ని సింప్లిఫైగా ఎలాగ మన పిల్లలకి మనం కూడా కొంతవరకు విద్యని ఎలా చెప్పండి దాన్ని కూడా మనం తల్లిదండ్రులు కూడా కొంచెం అలవాటు చేసుకుని ఎంతసేపు చదువు అనకుండా ఇతర రంగాల మీద కూడా అంటే అసలు మనం ఆడుకోవడానికి కానీ లేదా చూసిన వ్యవహారం కూడా వాళ్ళని అలవాటు చేస్తూ మన పిల్లల్ని ఇష్టపడి చదివే మరి పిల్లలుగా మార్చాలని చెప్పి తల్లిదండ్రులు కోరుకుంటూ, మరి ఈ రోజున చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, చాలా మరి మంచి ఏర్పాట్లు చేశారు. మరి అన్నీ మనం చూడాలి. మరి ఏదేమైనా రాబోయే రోజుల్లో మన మండపేట పబ్లిక్ స్కూల్ మరింత డెవలప్ అయ్యి విద్యార్థులకు మరి ఒక రోల్ మోడల్గా మన జిల్లాకి